నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్, హాయ్, హలో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేనైతే పొద్దున్నే వాకింగ్కి వెళ్ళొచ్చాను. ఈరోజు నేను ఒక వీడియో తీస్తున్నాను. ఏంటంటే ఇంతకుముందు మనం వెలంగిని వెళ్ళినప్పుడు ఆ వీడియో ఒకటి పెట్టాను. చాలామంది కామెంట్ చేస్తున్నారు ఏంటంటే కరైకల్ ఎక్స్ప్రెస్ అది వాళ్ళకి చూపించడం తంబారం నుంచి చూపిస్తుందని చెప్పి, ఎగ్మోర్ నుంచి చూపించట్లేదని చెప్పేసి కొంచెం ఇబ్బంది పడతా చాలామంది మెసేజ్ చేస్తున్నారు. సో దాని గురించి ఈరోజు ఆ క్లారిటీ వీడియో కూడా నేను తీస్తున్నాను. ఇక టైం చాలా అవుతుంది, వెళ్దాం బయటికి వెళ్ళి. ఇక మనం దాని గురించి పూర్తి డీటెయిల్స్ తీసుకొని మన సబ్స్క్రైబర్లు పాపం, అంటే సబ్స్క్రైబర్లు అని కాకపోయినా కానీ చాలామంది అడిగారు. సో వాళ్ళకు కూడా మనకు చేతనైన సహాయం, మనం ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందిస్తే సో పాపం వాళ్ళు వెళ్తారు కదా. సో ఇబ్బంది లేకుండా వెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా. అందుకని మనం ఆ ఇన్ఫర్మేషన్ అందిస్తాం. ఓకేనా మాస్టర్? వెళ్ళొస్తా, బాయ్. ప్రజెంట్ అయితే వచ్చాను. ఇంతకుముందు మనం ఇక్కడే చేయించాము. సో ఈ బిల్డింగ్లో పోయి కనుక్కుందాం, ఒకసారి కనుక్కొని మనవాడు ఉన్నాడేమో, ఉంటే దాన్ని బట్టి చేయిద్దాము. ఎలా ఏంటి చూద్దాం. ఇక్కడ లాక్ వేసి ఉంది, మరి తీసుకొని పైకి వెళ్దాం. ఒకసారి పోయి కనుక్కొని ఫుల్ డీటెయిల్స్ అందిద్దాం మనం. లేడంట తను, ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికో షిఫ్ట్ అయ్యాడంట. మరి ఎక్కడ పెట్టాడో తెలీదు, బట్ చూద్దాం. ఇక్కడ కాకపోతే ఇంకొక చోట ఎక్కడన్నా చూద్దాం, ట్రై చేద్దాము. ఎలాగైనా సరే ఈరోజు తిరిగి అయినా సరే మనం ఈ ఇన్ఫర్మేషన్ని మన సబ్స్క్రైబర్స్కి, అలాగే చాలామంది కామెంట్ చేస్తున్నారు కదా, వాళ్ళందరికి అందియాలి. వెళ్దాం, ఇంకొక చోటకి వెళ్ళి ఎక్కడన్నా ఎంక్వైరీ చేద్దాం. మనం ఇక్కడ వేరే ఫ్రెండ్ని ఒక అతన్ని కలిసి తన ద్వారా కనుక్కుంటే అతను ఇంకొకరికి అప్రోచ్ అవ్వమని చెప్పాడు. సో ఈ ఏరియాకి వెళ్ళమన్నాడు. ఈ ఏరియాలో తిరుగుతున్నాం కానీ అతనికి ఫోన్ చేసాము, కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అతను. చూద్దాం, తిరుగుదాం కాసేపు ఇక్కడ చూసి, మళ్ళీ ఒకవేళ అతను కాల్ ఎక్కితే మనం మాట్లాడదాం, అతనితో మాట్లాడి డీటెయిల్స్ కనుక్కుందాము. దాదాపు గంట తర్వాతకి ఫోన్ ఎత్తాడు. ఈలోపు మనం ఈ గంట అటు ఇటు తిరుగుతానే ఉన్నాము. ఇది ఎక్కడే ఉంది షాపు. కలిశాడు, మాట్లాడదాం, వెళ్దాం లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ తీసుకుందాం. చీరాల నుంచి కావాలి మనకి. ఎగ్మోర్ కాకపోయినా చెన్నై సెంట్రల్కి వెళ్ళొచ్చు, లేదంటే ఎగ్మోర్, ఈ రెండిట్లో ఎక్కడో ఒక్కడికి. మనం నెక్స్ట్ మంత్ వెళ్తామండి. నెక్స్ట్ మంత్ 13కి వెళ్తాం. అసలు ఏంటంటే దాదాపు 1 అవర్ టైం వేస్ట్ అయిపోయి తిరుగుతా ఉన్నాము. కరెక్ట్గా ఆయన కలిశాడు, లోపలికి వెళ్ళి కూర్చొని వీడియో స్టార్ట్ చేశాను, కరెంట్ పోయింది. ఏం చేయాలి అసలు? పవర్ లేదు, పవర్ రాదన్నాడు, టైం పట్టిద్దంట. ఫోన్ చేశాడు ఆయన ఎవరికో, ఎలక్ట్రీషియన్కో, లైన్ మ్యాన్కి ఎవరికో ఫోన్ చేస్తే ఆఫ్టర్నూన్ 1 o'clock అట్లా వస్తుంది అని చెప్పి అన్నారు. సరే నేనైతే 1:30కి అట్లా వచ్చి కలుస్తాను మిమ్మల్ని అని చెప్పి అన్నాను. ఓకే అన్నాడు. సో మనం ఇంకా ప్రజెంట్ ఏం చేయటానికి లేదు, అనుకోకుండా ఎంతో అలా జరిగిపోయింది. సరే 1:30కి అయినా సరే మనం మళ్ళీ వచ్చేసి కలిసి పూర్తి డీటెయిల్ అయితే తీసుకుందాం కంపల్సరీ. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అయితే మనం వెళ్తున్నాం అక్కడికి. అన్నకి కాల్ చేశాను, కాల్ చేస్తే రమ్మన్నారు. సో ఆయన కూడా షాపు క్లోజ్ చేసి, అంటే పవర్ లేదు కదా, లేదని లంచ్కి అట్లా వెళ్ళిపోయారంట. రమ్మన్నారు, సో వెళ్తున్నాను. ఈ అన్న మనకి అసలు చాలా బాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అడిగినట్టు చెప్పాడు. పాపం చాలాసేపు టైం స్పెండ్ చేసి మన కోసం, మనం అడిగిన దానికల్లా ఇసుకోకుండా సూపర్ చెప్పాడు. నాకైతే బాగా అర్థమైంది. వన్స్ అగైన్ అన్నకి చాలా థ్యాంక్స్ చెప్తాను అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఓకే, అయితే మనం వెళ్ళి కనుక్కున్న తర్వాత మనకి అందిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సేమ్ యాజ్ యూజువల్గానే మీరు విజయవాడ నుంచి కూడా పినాకిని స్టార్ట్ అవుతుంది. కొంతమంది హైదరాబాద్ అన్నారు, కొంతమంది వరంగల్, సమ్ ఏరియాస్ చెప్పారు. మ్యాక్సిమం ఎవరు రావాలన్నా కానీ చీరాల వైపు రావాల్సి వస్తుంది. విజయవాడ రావాల్సి వస్తుంది. విజయవాడ నుంచి కంపల్సరీ చీరాల రావాల్సిందే ఎవరైనా. సో మీరు ఏం చేస్తారంటే
విజయవాడలో కూడా పినాకిని ఉంటుంది. సేమ్ అదే ట్రైన్ పినాకిని ఎక్స్‌ప్రెస్సే. సో, పినాకిని ఎక్స్‌ప్రెస్ ఎక్కితే మీరు మార్నింగ్ 7:20 ఆ టైంకి అరౌండ్ 7:20, 7:30కి వస్తుంది. ఒక్కొక్కసారి టైమింగ్స్ లేట్ ఉంటాయి. బట్ నో ప్రాబ్లమ్. మీరు మాక్సిమం 6:30కి ఆ టైంలో ఒకవేళ నేను చీరాల నుంచి చెప్తున్నా. 6:30 ఆ టైంకల్లా ఎర్లీగా మీరు అక్కడ ఉండగలిగితే సో, మీరు ట్రైన్ వచ్చిన వెంటనే మీరు దాన్ని క్యాచ్ చేయొచ్చు. సో, మీరేం చేస్తారంటే పినాకిని ఏదైతే ఉందో పినాకిని ఎక్స్‌ప్రెస్‌ని మాత్రం మీరు కంపల్సరీ దాన్ని క్యాచ్ చేయాల్సుంటది. సో, మనకైతే మొత్తం పూర్తి డీటెయిల్స్ కూడా రాసేసుకున్నాను నేను అక్కడే. సో, అయితే పినాకిని ఎక్కిన తర్వాత మీరు డైరెక్ట్‌గా చెన్నై రండి. చెన్నై వచ్చిన తర్వాత చెన్నై సెంట్రల్‌కి వస్తారు. చెన్నై సెంట్రల్‌కి వచ్చిన తర్వాత మీరు కంపల్సరీ అక్కడి నుంచి లోకల్ ట్రైన్ వాడండి. లేదంటే మీరు ఏదైనా బై ఆటో లేదంటే లోకల్ బస్ స్టాప్‌లోకి వెళ్ళి ఏదైనా లోకల్ బస్ స్టాప్ ఎక్కండి. ఎక్కి ఫస్ట్ మీరు అడుగుతున్నారు కదా ఎగ్మూర్ నుంచి చూపించట్లేదు వెలంగినికి, ఎగ్మూర్ నుంచి చూపించట్లేదు తంబారం చూపిస్తుందని. యాక్చువల్లీ నేను నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఫర్దర్గా ఇంకొక ఇద్దరితో ముగ్గురితో మళ్ళీ మాట్లాడి నేను వెళ్ళి కనుక్కొని వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇద్దరితో ముగ్గురితో మాట్లాడి నేను కూడా కొన్ని సైట్లో చెక్ చేసిన తర్వాత నాకు కూడా ఎలా వస్తుందంటే తంబారమే చూపిస్తుంది. అందరికీ తంబారమే చూపిస్తుంది. బట్ షార్ప్గా మాత్రం 9:30కి తంబారంలో ఉంటుంది. అంటే సో ఈ కరైకల్ ఎక్స్‌ప్రెస్ ఎగ్మోర్ నుంచి తంబారానికి రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టేలా ఉంది. అది క్లారిటీ అయితే లేదు ఎవరికి కూడా. నాకు క్లారిటీ లేదు, అక్కడ నెట్ సెంటర్ వాళ్ళకి కూడా క్లారిటీ లేదు, ఆ ట్రైన్స్ బుక్ చేసే వాళ్ళకి కూడా క్లారిటీ లేదు. పాపం వాళ్ళకి అర్థం కాల. పోయినసారి నేను పోయినప్పుడైతే తంబారం అనేది అసలు మెన్షన్ లేదు, ఎగ్మోరే మెన్షన్ ఉంది. ఎగ్మోర్ నుంచి డైరెక్ట్గా నాగపట్నం ఉంది. ఈ తంబారం అనేది అయితే మెన్షన్ లేదు. సో ఏ డిస్టర్బెన్స్ లేదు. మీరు విజయవాడ అయినా హైదరాబాద్ అయినా ఏదైనా సరే ఫస్ట్ చెన్నై చేరుకోండి. చెన్నై వచ్చిన తర్వాత మీకు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి మీరు ఆఫ్టర్నూన్ 2 ఆర్ 1:30 ఈ టైంకి మీరు అక్కడికి రీచ్ అవుతారు. మీకు మధ్యలో ఒక టూ నుంచి ఒక 3 అవర్స్ మీకు మధ్యలో టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది. ఈ టైంలో మీరు కనుక్కోండి, ఎంక్వైరీకి వెళ్ళి ఎగ్మోర్కి వెళ్ళి కనుక్కోండి. ఎగ్మోర్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక్కసారి ఎగ్మోర్ స్టేషన్కి వెళ్ళి ఎగ్మోర్లో కనుక్కోండి. కరైకల్ ఎక్స్‌ప్రెస్ నాగపట్నం వెళ్ళేది 9 గంటలకి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందా, స్టార్ట్ అవ్వట్లేదా? ఒకవేళ స్టార్ట్ అవ్వకపోతే తంబారంలో స్టార్ట్ అవుతుంది. సో తంబారానికి వెళ్ళాలంటే మీకు ఎగ్మోర్ నుంచి కూడా మన లోకల్ ట్రైన్స్ మెట్రో ఏదైతే ఉందో మెట్రో కూడా అవైలబిలిటీ ఉంది అక్కడ. లేదనుకుంటే బై ఆటో అయినా లేదంటే లోకల్ బస్ ఏదైనా సిటీ బస్ ఇట్లా మీరు ప్రయత్నించండి. మస్ట్ అండ్ షుడ్గా అయితే తంబారం నుంచనే మేము కూడా అనుకుంటున్నాము. తంబారం అనే చూపిస్తుంది, 9:30 చూపిస్తుంది. కరైకల్లు మాకు ఇంకొకటి ఎగ్మోర్ నుంచి 9 అని చూపిస్తుంది. దీనికి మధ్యలో హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ ఉంది. సో ఈ హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ అంటే ఒకవేళ ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. తంబారం మాత్రం కన్ఫామ్, తంబారం నుంచి మాత్రం కన్ఫామ్గా ట్రైన్ అక్కడికే వెళ్ళిపోతుంది. ఒక్కసారి ఎగ్మోర్ స్టేషన్కి వెళ్ళండి, అక్కడ ఎంక్వైరీలో కనుక్కోండి మనకి ఈ ట్రైన్ ఈ టైంకి వెళ్తుందా వెళ్ళట్లేదు. ఇక్కడి నుంచి కరైకల్ అనే ఎక్స్‌ప్రెస్ నాగపట్నానికి 9 PM బయలుదేరుతుందా, ఇక్కడి నుంచి బయలుదేరట్లేదా, లేదంటే మేము తంబారం వెళ్ళాలా అని కనుక్కోండి. ఒకవేళ తంబారం నుంచి అంటే అక్కడి నుంచి అక్కడికి మీకు హాఫ్ అన్ అవరు మెట్రో ఉంటుంది, ఆటోస్ ఉంటాయి, మీకు లోకల్ బస్సులు ఉంటాయి. వీటి ద్వారా మీరు జర్నీ చేయండి. పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని ఉండదు, రిస్క్ తీసుకోవాల్సిన పని అస్సలే ఉండదు. చక్కగా హైదరాబాద్ వాళ్ళు అయితే చెన్నై చేరుకోండి, చెన్నై సెంట్రల్కి వచ్చేయండి. చెన్నై సెంట్రల్ నుంచి కూడా మీకు తంబారానికి లాట్ ఆఫ్ మెట్రో ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, అలా అయినా వెళ్ళండి. లేదు మేము ఎగ్మోర్ వెళ్తాము, ఎగ్మోర్ నుంచే ఎంక్వైరీ చేస్తామంటే ఎగ్మోర్ వెళ్ళి ఎంక్వైరీ చేయండి. లేదంటే డైరెక్ట్గా తంబారానికి బుక్ చేసుకోండి. ఎక్కడి నుంచి చెన్నై వెళ్ళిపోయి లేదంటే మీరున్న ప్లేస్ నుంచే తంబారం నుంచి బుక్ చేసుకొని డైరెక్ట్గా తంబారంలో ఎక్కేయండి.
సో క్లియర్ అయిపోతుంది, టెన్షన్ పడాల్సిన పని లేదు. సో ఇంకొకటి టికెట్స్ అడిగారు, ఈ ప్రైజెస్ ఎలా ఉంటాయి అని అడిగారు. చీరాల నుంచి చెప్తాను. ఫస్ట్ చీరాల నుంచి పినాకిని ఉంది, అది వచ్చేసి జనరల్ అయితే 155 రూపాయలు ఒక్క పర్సన్కి. జనరల్ అయితే 155 రూపాయలు ఉంది. అదే సెకండ్ టైర్ అయితే 540 రూపాయలు. ఇది సెకండ్ టైర్ అయితే 550 రూపాయలు ఉంది. జనరల్ అయితే 155 రూపాయలు ఉంది. అలాగే మీకు తంబారం నుంచి వెలంగిని నాగపట్నానికి జనరల్ వచ్చేసి 215 రూపాయలు ఉంది మామూలుగా జనరల్ అయితే. లేదు సెకండ్ టైర్ అయితే 575 రూపాయలు ఉంది. కుదిరితే ఈ రెండు నేను మీకు థంబ్నెయిల్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. సో ఇది పరిస్థితి, మీరు భయపడాల్సిన పని లేదు. చెన్నై నుంచి తంబారానికి వెళ్ళి డైరెక్ట్గా ఎక్కండి, లేదంటే ఎగ్మోర్లోకి వెళ్ళండి, ఎగ్మోర్లో ఎంక్వైరీ చేసుకొని తంబారం వెళ్ళండి. లేదు ఎగ్మోర్లోనే స్టార్ట్ అయ్యిద్ది అనుకుంటే హ్యాపీ. విజయవాడలో అయినా, విజయవాడలకైతే పినాకిని విజయవాడ నుంచి స్టార్ట్, విజయవాడ నుంచే స్టార్ట్. బై హైదరాబాదు వరంగల్ వీళ్ళైనా విజయవాడ రావాల్సిందే, వచ్చేసేయండి, నో ప్రాబ్లం. హ్యాపీగా వెళ్ళండి, చక్కగా ఉంటుంది జర్నీ. మీకు ఒకవేళ మళ్ళీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే, జర్నీకి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే సేమ్ మీరు యాజువల్గా మెసేజ్ చేయండి, నో ప్రాబ్లం. నేను మీకు కంపల్సరీ రిప్లై ఇస్తాను, మ్యాక్సిమం చూస్తాను. నేను కూడా సబ్స్క్రైబర్స్కి అందుబాటులో ఉండేలాగా ఏదన్నా కాన్వర్జేషన్కి ఏదన్నా మధ్యలో ఫోన్ కాల్ అలాంటిది ఉండేది ఏదన్నా ఏర్పాటు చేస్తాను నేను కూడా. ఇప్పుడు చాలామంది యూట్యూబర్లు అలాగే ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు సబ్స్క్రైబర్లతో. ఒకవేళ అవకాశం ఉంటే నేను కూడా అలా ప్రయత్నిస్తాను. మనం చాలా స్టార్టింగ్ మనది యూట్యూబ్, మనం అంత పెద్ద ఇంకా ఎదగలేదు. సో మనం ట్రై చేద్దాము, సబ్స్క్రైబర్లకి అందుబాటులో ఉండే ఫ్యూచర్ లాంటిది ఏదన్నా మనం కూడా ప్రయత్నిద్దాము, ఓకేనా. ఎవరు కూడా పెద్దగా టెన్షన్ పడొద్దు. మీరు ఎనీ టైం ఎవరన్నా వెళ్ళేది ఉంటే ఒకసారి మళ్ళీ మీరు మెసేజ్ చేయండి, నేను దీనికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను మళ్ళీ మీ అందరికి అందిస్తాను. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని ఖచ్చితంగా అనుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రాబ్లం ఏదైతే ఉందో దాని గురించి కామెంట్ చేయండి. నేను దానికి ఖచ్చితంగా నేను తిరిగైనా సరే, బయట తిరిగైనా ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి అనేది కనుక్కొని నేను మీకు అందించగలుగుతాను. దయచేసి ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా మరిన్ని మంచి వీడియోలు అందిస్తాను అని మనస్ఫూర్తిగా నేను చెప్పగలుగుతున్నాను. సో ఇంతవరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నమస్తే దోస్తులు, బాయ్.